సింగపూర్ టొమాటో స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కొణిదెల మార్క్ శంకర్తో పాటు మిగిలిన 18 మంది చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో బుధవారం శ్రీ మార్కండేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి మార్క్ శంకర్ పేరు మీద ప్రత్యేకంగా అభిషేకాలు అర్చనలు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎప్పుడూ దేశం బాగుండాలని సమాజం బాగుండాలని 10 మంది మంచి కోరే పవన్ కళ్యాణ్ ఇంట ఇలా జరగడం బాధాకరమని అన్నారు. కష్టాల్లో ఉన్నవారిని సమస్యల్లో కొట్టుమిట్టవాడిన వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే మెగా ఫ్యామిలీలో ఇలాంటి ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆవేదన ఆందోళన చెందుతున్నారని, రాష్ట్ర డిప్యూటీ సీఎంకు ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడని, వారికి అంతా మంచే జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. గతంలో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేని సమయంలో వారికి అన్నం పెట్టి పవన్ కళ్యాణ్ ఆదుకున్నారని, వారికి అండగా నిలబడ్డారని, ఆ మంచితనమే ఇప్పుడు ఆయన బిడ్డను సింగపూర్ అగ్ని ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికులు కాపాడడానికి కారణమైందని ఆయన గుర్తు చేశారు. ప్రమాదంలో గాయపడ్డ మార్క్ శంకర్కు ఆ మార్కండేయ స్వామివారి కృపతో పాటు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా మన ముందుకు తిరిగి రావాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సర్ది రాజేష్, నాయకులు ఎట్రించి ధర్మేంద్ర, బోండా రామునాయుడు, కూనిశెట్టి మురళీకృష్ణ, గొడవత్తి నవీన్, బుద్ధా నాగేశ్వరరావు, వెలగ గాయత్రి మరియు స్థానిక 12వ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. भास्करमार्तांड चंद्रस्पति दिवाकर आयुरारोग्यम ऐश्वर्यं शर्यं पुत्रां श्रदे हिमकालवर्तिहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरं परमेश्वर तथास्तु. नमः शिवाय महादेव शंभो शंकर. नमः शिवाय. మొన్న సాయంత్రం జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో స్కూల్లో ప్రమాదం జరిగింది. మరి దానికి ఎందుకంటే మేము అందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం, ఆవేదన చెందుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అనేక వర్గాలకి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి సేవలు, ఏదైతే ప్రజల పక్షాన నిరంతరం కూడా ఆయన పనిచేస్తూ ప్రజలు బాగుండాలన్నటువంటి తపంతో వారు చేస్తున్నటువంటి ఆర్థిక ఇతర సహాయ కార్యక్రమాలు, ఆపదలు ఆదుకునేటువంటి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ప్రమాదం జరగడం మాకు చాలా అందరికి కూడా బాధగా ఉంది. మరి ప్రజలందరి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మార్కండేయ స్వామి గుడిలో మరి మార్క్ శంకర్ పేరు మీద అభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే వారు తొందరగా కోలుకోవాలి. ఎందుకంటే ఈ రోజున వారు కోలుకోవడం ద్వారానే పవన్ కళ్యాణ్ గారు మరి చాలా ఆనందంగా ఉంటారు. ఆయన ఉత్సాహంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుద్ది, రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కూడా జరుగుద్ది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అంతా కలిసి ఒక సమిష్టిగా ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి తరుణులు ఇట్లాంటి మరి సంఘటన జరగడం చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు, దేశ ప్రజలందరి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఏ రకమైనటువంటి నష్టం కానీ, ఏ రకమైనటువంటి ఆపదలు కానీ రావనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. అది చిన్నపాటి మరి ప్రమాదం జరిగినప్పటికీ కూడా అందరూ ఎమ్మటే అలర్ట్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళటం, హాస్పిటల్లో వైద్యం జరుగుతూ ఉంది. మరి ఈ తరుణంలో ఇక్కడ అభిషేకం మరి మార్కండేయ స్వామి యొక్క ఆశీస్సులు నిండుగా వారిపైన ఉండాలని చెప్పి తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి జనసేన పార్టీ నాయకులు, మహిళలు, జన సైనికులు అందరం కూడా మరి కోరుకుంటూ ఈ రోజున మార్కండేయ స్వామి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి వారి యొక్క కుటుంబం మీద ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఆ భగవంతుడిని తొందరగా వారు కోలుకొని ముందు రావాలని చెప్పేసి మేము తెలియజేస్తాం.